అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో తెలిసి, ఆ రోజులు కూడా కాదు మంత్స్ నుండి అనుకుంటున్నాను. చాలా మంత్స్ నుండి యాదగిరిగుట్ట పోవాలని. ఎన్నిసార్లు అనుకొని ప్లాన్ చేసుకున్నా కూడా వెళ్ళలేకపోయినాము. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నిజంగా దేవుడు రప్పించుకుంటేనే వెళ్తాము. చాలా డేస్ నుంచి, చాలా మంత్స్ నుంచి రేపు వెళ్ళాలి, సండే వెళ్ళాలి, సాటర్డే వెళ్ళాలి, ఇట్లా ఎన్ని అనుకున్నానో కానీ ఈ రోజుకి కుదిరింది. మా బావ వాళ్ళు యాక్చువల్గా లాస్ట్ వీడియోలో నేను ఇరుముడికి వెళ్తున్నారు అని చెప్పిన కదా, ఇరుముడి కోసం వాళ్ళు విరమణ కోసము విజయవాడకి వెళ్ళారు. వచ్చిన నెక్స్ట్ డేనే ఇంకా సడన్గా అనుకోకుండా ఆ రోజే మేము అనుకున్నాము గుట్టకి వెళ్ళాలని. వచ్చి మా బావాలు చెప్పగానే ఇక వెంటనే రెడీ అయ్యి వెళ్ళిపోయినాము. ఇంకా వెళ్ళేటప్పుడు తీసిన ఈ వీడియో మా ఊరు నుంచి స్టార్టింగ్ నుంచి తీసేసిన. అసలు వ్యూ అయితే చాలా బాగుంటుందండి. నేను చాలా వీడియోస్లో చెప్పిన మా ఊరు గుట్ట చుట్టుపక్కల వ్యూ, ఆ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. సో అందుకోసమే స్టార్టింగ్ నుంచి బయలుదేరినప్పటి నుంచి వీడియో కంటిన్యూ చేసిన. నాకు ఒకసారి ప్లీజ్ ట్రై చేయి ప్లీజ్. వద్దు అయ్యో చూసిరు కదా ఎంత నవ్వుకున్నాం తెలిసి. అసలు మా మామయ్య ఎక్స్ప్రెషన్స్ చూసి మేము నవ్వు ఆపుకోలేక మళ్ళీ ఎక్స్ప్రెషన్ చూడడం కోసం మళ్ళీ అతను చేయించి మరీ నవ్వుకున్నాము. ఇక్కడ మేము వంగపల్లి నుంచి వెళ్తున్నాము. సో అందుకే అక్కడ రైల్వే గేట్ పడింది, అందుకోసమే ఆగినాము. ఈ గ్యాప్లో మా అంజలి ఒక రీల్ కూడా వేసేసుకున్నది. స్టార్టింగ్లో చెప్పిన కదా వెళ్ళాలి యాదగిరిగుట్ట వెళ్ళాలి అని ఎన్నిసార్లు అనుకున్నా అని చెప్పిన కదా. అసలు ఎందుకు వెళ్ళాలి అనుకున్నా అంటే నాకు మొక్కుండే, మా చిన్న పాపకి గుండు చేయించాలి అక్కడ, అదే మొక్కుండే. లాస్ట్ టైం కూడా పెద్దమ్మకి కూడా పుట్టి వెంట్రుకలు తీసిన తర్వాత సెకండ్ గుండు యాదగిరిగుట్టలోనే మొక్కుకున్నా. సేమ్ చిన్న అమ్మ కూడా అట్లనే మొక్కుకొని ఉంటుంది. సో దానికోసం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఎప్పుడు కుదరలేదు. ఫైనల్గా ఆ రోజు వచ్చింది, అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నా. నాకు సెంటిమెంటల్గా కూడా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అంటే కొంచెం చాలా ఇష్టము. నా స్కూల్ డేస్ నుంచి కూడా కొంచెం బాగా వెళ్తూ ఉండే, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరికి చాలా దగ్గర కాబట్టి మాకు జర అక్కడికి ఇక్కడికి రాకపోకలు, మన చుట్టూ ఉన్న ఏవైనా దేవస్థానాలు ఉంటే వెళ్ళడము అది అలవాటుగా ఉంటుంది కదా ఇయర్లీ. నేను అట్లే వెళ్తూ ఉండే. సో అందుకే బాగా కనెక్ట్ అయిపోయినా స్వామికి. ఫైనల్గా మేమైతే యాదగిరిగుట్ట లోపలికి ఎంట్రీ అయిపోయినాము. ఇంకా మేము వెళ్ళి ఫస్ట్ చేసే పని ఏంటంటే మా ఇద్దరు పిల్లలకు కూడా గుండు తీయించాలి. యాక్చువల్గా నేను మొక్కుకుంది చిన్న ఆమెకే, కాకపోతే సమ్మర్ కదా పెద్ద పాప కూడా చేయించినాం అనుకో వీళ్ళు మళ్ళీ పెద్దగా అవుతుంటే చేయించుకోలేరు కదా. అప్పటికి చాలా ఏడ్చింది, మా సిమ్మి వద్దు మమ్మీ అని చాలా అడిగింది. కాకపోతే ఈ ఏజ్లో అయితేనే వాళ్ళు చేయించుకోవడానికి ఓకే ఉంటారు, తర్వాత పెద్దగా అవుతుంటే వాళ్ళకి జుట్టు పెంచుకోవాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు చేయించుకోలేరని నేనే బలవంతంగా చేయించిన. అందులో ఒకటి సమ్మర్ కదా కొంచెం తనకు కూడా ఫ్రీగా ఉంటుంది అని దేవుడి దగ్గర చేపిస్తే కొంచెం ఏమైనా చెడు ఉన్నా పోతాయి కదా, ఆ ఉద్దేశంతో ఇద్దరికి చేయించేసిన. జిల్లా వీడియో
మా మనసు ఎప్పుడు ఇలాంటి వాటి మీదనే ఉంటుంది. సిమి హలో అత్తే వాళ్ళు ఎవరు వచ్చారు? అసలు చెప్పడమే మర్చిపోయినా నేను. మా చాకీకి అసలు అదే రోజు మార్నింగ్ లేచినప్పుడు ఎంత యాక్టివ్గా ఉందో అసలు. మేము వెళ్దామని అనుకునే టైం వరకు ఫుల్ జ్వరము, ఇంకా వామిటింగ్స్, మోషన్స్. ఇంకా మేము వెళ్ళాలా వద్దా, క్యాన్సిల్ చేసుకుందామా ప్రోగ్రామ్ అనుకున్నాము. కాకపోతే ఇంకేమైనా కానీ వెళ్ళాలని ఫిక్స్ అయ్యి దాన్ని కొంచెము డాక్టర్ని పిలిపించి చూపించి ఇంకా బయలుదేరినాము. అక్కడ పడుకొని ఇక్కడ లేచింది. ఇంకా మేము లైన్ కట్టి దేవుడి దర్శనానికి పోయేటప్పుడు కూడా మధ్యలో వామిటింగ్ చేసుకుంది. ఇక తప్పలేదు, అట్లా అయిపోయింది. ఎక్కడికైనా దేవుడి దగ్గరికి వెళ్తే గుండు వేయించుకునేది ఉంటాయి. బిఫోర్ గుండు, ఆఫ్టర్ గుండు అని ఫొటోస్ పెట్టుకుంటారు కదా. నేను కూడా 2 పిల్లలకి చేపిస్తున్నా కదా, మా వాళ్ళని ఫోటో దించండి అంటే వాళ్ళు ఏకంగా వీడియోనే తీయడం స్టార్ట్ చేసిర్రు. చాకి ఇప్పుడిప్పుడే కొంచెం యాక్టివ్గా అయింది, పడుకొని లేచింది కదా, కొంచెం అప్పటికన్నా ఇప్పుడు బెటర్గా అనిపిస్తుంది. చాకి కొంచెం అనీజీగా ఉంది, ఫీవరిష్గా ఉంది కాబట్టి ఆ మాత్రం ఏడుస్తుంది. లేకుండా ఉంటుంటే ఫుల్ యాక్టివ్గా ఉండేది. అసలు అది ఏడవదని మేము ముందే ఫిక్స్ అయిపోయినాం. కాకపోతే కొంచెం దానికి హెల్త్ బాగాలే కాబట్టి అట్లా ఏడుస్తుంది, కొంచెం క్రాంకీగా ఫీల్ అయిపోతుంది. ఇంకా దాన్ని ఊరుకోబెట్టడానికి ఎన్నెన్నో ముచ్చట్లు మాటలు పక్కన కూర్చొని చెప్తూనే ఉన్నాము. ఫోన్ చూపించడం, స్నాప్ చూపించడం అన్నీ చేస్తున్నాం. చేసుకుంటావాడు పోదల్లా ఇదేందమ్మా ఓయ్ చాకి, చాకి
ఏంటిది చాకి? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. అక్కకి హాయ్ చెప్పు. గుడ్ నైట్. చూడండి వెనకాల నేను చూడు. వెనకాల సింగాడు. ఏడ్చలేదు. ఎటు హాయ్ డాడీ. అసలు సిమ్మికి గుండె వేయించుకోవడం ఇష్టం లేదు. మార్నింగ్ వరకు జుట్టు పెద్దగా అవుతుందని చెప్పి గుండె వేయించినాం. పాపం అసలు సైలెంట్గా కూర్చొని చేయించుకుంటుంది. ఏమైందిరా నీ నెట్ ఏమైంది, జుట్టు ఏమైంది, ఏమైంది అమ్మా? గుండె వేయించుకుంది సిమ్మి. చిన్న డాడీ లాల గుండె అవుతారా నీకు? పక్కన పడే జీన్స్ ప్యాంట్ షర్ట్ వేయాలి, జుట్టు లేదు. గుండు చక్కి ఓయ్ ఓయ్. చిల్లలేవే ఇప్పుడు ఉంటే ఆమెకి ఇచ్చిన 500 రూపాయలు ఒకటే ఉందమ్మా. చిల్లలేవు అంతేనా? సిమ్మి నీ గుండు బాగుంది తెలుసా? పెద్ద జుట్టు వస్తుంది బాగుందా? సాంప్రదాయం. సిమ్మి నీ గుండు బాగుందా బాగాలేదా? బాగుందా? ఓకే. సెట్ అయిపోయాలి. ఎందుకన్నా పిన్ని వికి జరుగు. చూపి సూపర్. కారింది బాగా, బాగా వచ్చింది. మంచిగా పెట్టరాదే ముఖం. సిమ్మిగాడు బాగా లెక్కనే ఉంటుంది. చాకి అని చూడు, చాకి అని మస్తు వచ్చింది చిన్న ముఖానికి. అమ్మ మంచిగా పెట్టు. వంకర 1 సెకండ్ వస్తుంది అంతే, 2 సెకండ్స్.
రిషిగాని పెట్టు. ఉన్నాయిగా. ఆ. 20 రూపాయలు తీసుకోండి. నేను చూసుకోనికే తర్వాత చూడండి పేరు మనోళ్ళు కాబట్టి మంచి వచ్చింది. కాదు ఆటో డబ్బులే ఒక్కొక్కరికి 40 ఉంటారు ఆటో. వచ్చినప్పుడే ఖాళీగా రావాలి. కింది నుంచి కొండపైకి బస్సులు అయితే ఫుల్ టైట్ ఉన్నాయి. అసలు వచ్చేటప్పుడు మేము మంచిగానే వచ్చినాం, కానీ మళ్ళీ కొండ నుంచి కిందికి వెళ్ళేటప్పుడు మాత్రము అసలు టార్చర్ చుక్కలు చూసినాం. అసలు ఒక్కరు ఎక్కడానికి ఎంతమంది, అసలు కొంతమంది అయితే కింద పడిపోయినారు. అట్లున్నది, అంత రష్ ఉన్నారు. అసలు ఎలాగలా ఎక్కినాం, కానీ అసలు అందరి మధ్యలో ఇరుక్కుపోయి కాళ్ళు చేతులు నొప్పులు పుట్టినాయి. అట్లా చేజింగ్ చేసి ఎక్కినాం అనమాట. మొబైల్స్ లోపలికి కలవలేదు కాబట్టి అక్కడ మొబైల్స్ పెట్టి లాకర్లో మొబైల్స్ పెట్టి మళ్ళీ గుడి బయటికి వచ్చిన తర్వాత మొబైల్స్ తీసుకొచ్చుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము.
వీడియో తీస్తున్నావు ఎందుకు? వీడియో తీస్తుండే భగవద్గీత ఎక్కడ పోయిరా? ఎక్కడ పోయిరా? ఈరాట నేను చూసిన లక్ష్మయ్య చూసిన ఆడ నుంచి దారి దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ మేము సాటర్డే వెళ్ళినాం అనుకుంటా. చాలామంది పబ్లిక్ ఉన్నారు. మామూలుగా సాటర్డేస్ సండేలు చాలామంది వస్తూ ఉంటారు కదా. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత 1.5 అవర్ అట్లా పట్టింది అనుకుంటా దర్శనానికి టైము. చాలా పబ్లిక్ ఉన్నారు. లైన్లో చాలాసేపు నిలబడ్డాము. ఇంకా బయటికి వచ్చి కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ప్రసాదం కొనుక్కొని ఇంకా కిందికి వెళ్ళిపోయి ఆకలి అవుతుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా. ఇంకా మేము రైస్ కర్రీ తెచ్చుకున్నాము. ఇంకా కొంచెం బయటికి వెళ్ళి ఒక మంచి ప్లేస్ చూసుకొని తినేసి ఇంకా వెళ్ళిపోయినాము. వస్తూ దారిలో చాకికి హాస్పిటల్లో వేయించుకొని జనగాంలో ఇంకా రామారం వెళ్ళిపోయినాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.